నిజంగా ఊహించలేదు ఇలా జరుగుతుందని, ఇలా వస్తాయని కూడా. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. మంచి చేసిన పిల్లలు బాగుండాలి, వాళ్ళ చదువులు బాగుండాలని మీరు నా కోసం ఇంత హెల్ప్ చేస్తుంటే మీకెందుకు సరే ఎలా జరుగుతున్నాయి? తాపత్రయపడుతూ అడుగులు వేశాం. ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. మరి అక్క చెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో తెలీదు. ఎవడ్రా నీకు చెల్లమ్మా, ఎవడ్రా నాకు అన్న? ఆ అవ్వాతాతలు చూపిన ఆప్యాయత ఏమైందో కూడా తెలియడం లేదు. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. తెలియదు. నా ఉద్దేశం అది కాదు. నాతో ఏం మాట్లాడదాం అనుకుంటున్నారు? తెలీదు. అసలు మీరు నాతో ఏం మాట్లాడదాం అనుకుంటున్నారు? ఎందుకు మాట్లాడదాం అనుకుంటున్నారు? తెలియదు. మరి నీకేం తెలుసు? ఏం జరిగిందో దేవుడికి తెలుసు. పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఆ కూటమిలో ఉన్న చంద్రబాబు గారికి, ఉండేది ఆ కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి గారా ఇన్నాళ్ళ గౌరవం గుర్తొచ్చిందా సార్? ఇదే సార్ మార్పు అంటే. మీరు మారిపోయారు సార్, మీరు మారిపోయారండి. ప్రతిపక్షంలో ఉండడం కొత్త కాదు, పోరాటాలు చేయడం అంతకన్నా కొత్త కాదు. నాకు నడకలవాటే. పద. మళ్ళీ ఇక్కడి నుంచి గుండె ధైర్యంతో నిలబడి మళ్ళీ లేస్తాం. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. స్వామి ధర్మం చే స్వామి. ఓ వీడితో ఎందుకు వచ్చిన గొడవ? ఎంతో కొంత తీస్తే బెటర్. తీసుకో, పండగ తీసుకో.